గాడ్స్ లవ్ మినిస్ట్రీకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. బాగున్నారా? మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండి. మరి మనము ప్రతి సంవత్సరం కూడా మరి క్రిస్మస్ చేసుకుంటూ ఉన్నాం కదా. ఈ సంవత్సరం కూడా 2023లో కూడా మనము క్రిస్మస్ చేసుకుంటూ ఉన్నాము. మరి ప్రారంభ ప్రార్థనతో మరి మొదటిగా మనం ప్రార్థించుకుందాము. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికర స్థానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడు అయా, ఈ లోకానికి మనిషి రూపంలో వచ్చి నాయన, నా తండ్రి, అందరి పాపంలో కొరకు నాయన క్రయధనముగా నాయన ఆ సిలువలో నాయన మరి వేలాడి నా ప్రభా నాయన, నా తండ్రి చనిపోయి నా ప్రభా మా కొరకు నాయన తిరిగి లేచి నా ప్రభా పరమందు నాయన మా కొరకు ఆహ్వానముగా నాయన మీ చేతులు చాపుతూ ఉన్నారు నాయన. నాయన ఈ యొక్క శుభవర్తమానము తెలపడానికి నాయన మరి మేము సెమీ క్రిస్మస్ చేసుకుంటూ ఉన్నాము. నా ప్రభా కృప చూపించండి, దయ చూపించండి అయ్యా, సహాయం చేయండి నా ప్రభా. మీ కృపను వేడుకుంటున్నాం, మీ దయను వేడుకుంటూ ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మరి బిడ్డలు చక్కటి పాటలతోని దేవుణ్ణి ఆరాధిస్తారు. మరి వాటిని చూసి మనము కూడా ఆరాధిద్దాం. ఆశ్చర్యకరుడు, అద్వితీయుడు, అద్భుతకరుడు, ఆది దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్వితీయుడు, రాజా నీకే స్తోత్రము, శ్రీ యేసు రాజా నీకే స్తుతి స్తోత్రము, రాజా నీకే స్తోత్రము, శ్రీ యేసు రాజా నీకే స్తుతి స్తోత్రము. జ్యోతిర్మయుని జననం సర్వలోకానికి సంబరమే, సంబరమే, జగమంతా సంబరమే, 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 జగమంతా సంబరమే. పస్కా బలి పశుతానై గొర్రె పిల్లగా వచ్చేను, చెదరిన మందను సమకూర్చాక బరిగా వచ్చేను. మంచి కాపరి, గొప్ప కాపరి, ఆత్మల కాపరి, ప్రధాన కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి,
ఆత్మల కాపరి ప్రధాన కాపరి రాజానికే స్తోత్రము శ్రీ యేసు రాజానికే స్తుతి స్తోత్రము రాజానికే స్తోత్రము శ్రీ యేసు రాజానికే స్తుతి స్తోత్రము జ్యోతిర్మయుని జననం సర్వలోకానికి సంబరమే సంబరమే జగమంతా సంబరమే 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 జగమంతా సంబరమే ధనవంతులుగా చేయుటకు దీనుడుగా వచ్చెను చచ్చిన మనలను బ్రతికింప జీవముగా వచ్చెను ధనవంతులుగా చేయుటకు దీనుడుగా వచ్చెను చచ్చిన మనలను బ్రతికింప జీవముగా వచ్చెను శ్రీమంతుడు శ్రీ యేసుడు రాజాది రాజు శాలేము రాజు శ్రీమంతుడు శ్రీ యేసుడు రాజాది రాజు శాలేము రాజు రాజానికే స్తోత్రము శ్రీ యేసు రాజానికే స్తుతి స్తోత్రము రాజానికే స్తోత్రము శ్రీ యేసు రాజానికే స్తుతి స్తోత్రము జ్యోతిర్మయుని జననం సర్వలోకానికి సంబరమే సంబరమే జగమంతా సంబరమే 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 జగమంతా సంబరమే ఆరాధింపారండి ఆనందింపారండి ఆరాధింపారండి ఆనందింపారండి రాజానికే స్తోత్రము శ్రీ యేసు రాజానికే స్తుతి స్తోత్రము రాజానికే స్తోత్రము శ్రీ యేసు రాజానికే స్తుతి స్తోత్రము ఇప్పుడు మరి ఒక చిన్న బిడ్డలు డాన్స్ వేస్తారు. ఆ డాన్స్ని చూడండి. నాడమ్మా నిన్ను నన్ను పరముకు చేర్చా భూమికొచ్చాడమ్మా రక్షకుడు వచ్చినాడు వచ్చినాడమ్మా నిన్ను నన్ను పరముకు చేర్చా భూమికొచ్చాడమ్మా రక్షకుడు వచ్చినాడు వచ్చినాడమ్మా నిన్ను నన్ను పరముకు చేర్చా భూమికొచ్చాడమ్మా పాపమేలి నోడమ్మా పాపుల రక్షకుడమ్మా ప్రాణమయ్య వెనుక వెని ప్రేమమయుడోయమ్మా మన కోసం ఇలకొచ్చిన యేసురాజు ఇతడమ్మా జగమంతా కొలిచేటి ఇమ్మానుయేలమ్మా మన కోసం ఇలకొచ్చిన యేసురాజు ఇతడమ్మా జగమంతా కొలిచేటి ఇమ్మానుయేలమ్మా
ఇప్పుడు మనము స్కిట్ చూద్దామండి. ఆ స్కిట్ రియల్గా జరిగినది, ఇది కల్పించి కథ కాదు. అయితే ఈ స్కిట్లోని దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారు అని అంటే, మరి ఆ యొక్క స్త్రీ మరి చనిపోవాలి అని చెప్పి అంత భయంకరమైన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా దేవుడు తన బిడ్డలకి తల్లిగా ఉంచితే ఉంచు ప్రభువా, లేకపోతే నీ రాజ్యంకి చేర్చుకో అని ఆ తల్లి అడిగినప్పుడు దేవుడు ఆ బిడ్డలకి తల్లిగా ఉంచడం నాకు ఇష్టమే అని మరి తెలియపరిచారు. అతి రీతిగా ఆ యొక్క తల్లి బ్రతికింది. ఎంత గొప్ప దేవుడండి! మన దేవుడు ఏ పరిస్థితిలో కూడా మనల్ని ఎక్కడా కూడా మరి ఏమాత్రం కూడా నష్టం అనేది తీసుకుని రాకుండా మనల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరుస్తారు. స్కిట్ ద్వారా ఎలాంటి గొప్ప కార్యం దేవుడు చేశారో అది మరి చూసి దేవుణ్ణి మహిమపరచండి. రాణి, నీకు థైరాయిడ్ వచ్చింది కదా, దీనికి మంచి మందులు హోమియోలో ఉందట. మా ఫ్రెండ్ చెప్పాడు, మొత్తం థైరాయిడ్ తగ్గిపోతుందంట. ఒకసారి హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్దాము. అలాగేనండి, మీ ఫ్రెండ్ చెప్పారు కదా పూర్తిగా తగ్గిపోతుందని, మీరు చెప్తున్నారు కదండి. అలాగే హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్దామండి. సరే పద వెళ్దాం. వెళ్దాం. ఏమిటి మీ ప్రాబ్లం? నా భార్యకు ఈ మధ్య థైరాయిడ్ వచ్చిందండి. మంత్లీ హెవీగా ఉంటుంది. మీరు మంచి మందులు ఇస్తారని మీ దగ్గరకు వచ్చాము. అలాగా, ఏమీ పర్వాలేదు, అది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. ఒక 2 నెలలు నేను ఇచ్చే మందులు వాడండి, తగ్గిపోతుంది. ఇప్పుడు 15 రోజులకి ఇస్తాను. సరే అండి, ఆ మందులేంటి ఇవ్వండి, 15 రోజులు వాడతాము. ఇదిగోండి, ఇది ఉదయము, ఇది రాత్రి వేసుకోండి. సరే అండి, వెళ్ళొస్తాం. అండి, నేను మందులు వేసుకుంటున్నాను కదండి, మళ్ళీ మంత్లీ వచ్చి హెవీగా ఉంది. అవునా? ఒకసారి మళ్ళీ హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్దాము. సరేనండి, వెళ్దాం. నమస్తే అండి. రండి. ఎలాగుంది? మందులు వాడారా? వాడామండి. ఎలాగుంది? తగ్గలేదంటండి, ఇంకా ఎక్కువగా అవుతుందని చెప్తుంది. ముందు అలాగే ఉంటుంది, తర్వాత క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఏమీ భయపడకండి. అలాగే అండి. ఇంకో 2 రకాల మందులు ఇస్తాను, వాడితే తగ్గిపోతుంది. ఇవ్వండి, వాడతాము. ఇదిగోండి. సరే అండి, వెళ్తాం. ఈ మందులు పనిచేయడం లేదు. ఆ హోమియో డాక్టర్ ఏ మందులు ఇచ్చాడో కానీ ఈ ప్రాబ్లం అయితే పట్టుకుని వదలడం లేదండి. నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నా ప్రాణం అస్సలు బాగోలేదు. అవునా రాణి? ఒకసారి లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్దాము, సాయంత్రం తీసుకెళ్తాను. అలాగేనండి, సాయంత్రం వెళ్దాం. నమస్తే అండి. రండి. ఏంటి మీ ప్రాబ్లం? నా భార్యకు మంత్లీ ప్రాబ్లం అండి. ఈ మధ్య తనకు థైరాయిడ్ వచ్చింది. మా ఫ్రెండ్స్ చెప్పారు హోమియోలో వాడితే తగ్గిపోతుందని. హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ గారు మందులు ఇచ్చారు. అవి వాడాము, కానీ అవి పని చేయకపోగా తనకి 30 రోజుల నుండి అస్సలు బాగోవట్లేదండి. అలాగా నేను 10 రోజులకి మందులు రాస్తాను, అవి వాడండి, మీ ప్రాబ్లం తగ్గిపోతుంది. సరే అండి, ఆ మందులేంటో ఇవ్వండి, వాడతాము. సరే అండి, వెళ్తాం. అలాగే. ఈ మందులు పనిచేయడం లేదండి, కళ్ళు తిరుగుతున్నాయి. అవునా రాణి? ఒకసారి లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్దాము, కళ్ళు తిరగకుండా బలానికి ఏమన్నా మందులు ఇస్తారేమో. అలాగేనండి.
నమస్తే అండి. రండి రండి. ఎలాగుంది? తగ్గిందా? మందులు వాడారా? తగ్గలేదండి, ఏం బాగోలేదండి, కళ్ళు తిరుగుతున్నాయి. ఇది నాలుగు చూపించు, కళ్ళు చూపించు. మీ భార్యకి బ్లడ్ తక్కువగా ఉంది, బ్లడ్ ఎక్కించాలి, లేదంటే చాలా ప్రమాదం అవుతుంది. కాబట్టి మీరు ఏర్పాట్లు చేసుకోండి. అలాగే అండి, చూసుకుంటాము. అలాగే. నా భార్యకు మందులు ఇంజెక్షన్లు ఏమీ వద్దు, తనకు అసలు ఏమి బాగోవటం లేదు. ఆమెను విజయవాడ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. రాణి, మనం విజయవాడ డాక్టర్ దగ్గరికి వెళ్దాము. సరేనండి, వెళ్దాం. సరే, పద వెళ్దాం. ఈ బిడ్డలకు తల్లిగా ఉంచితే ఉంచు, లేకపోతే నీ పరలోక రాజ్యానికి చేర్చుకో ప్రభువా. ఈ బిడ్డలకి తల్లిగా ఉంచడం నాకు ఇష్టమే. వందనాలు తండ్రి. నమస్తే డాక్టర్ గారు. రండి, కూర్చోండి. ఏమిటి మీ ప్రాబ్లం? నా భార్య పరిస్థితి ఏం బాగోలేదండి, ఒకసారి వచ్చి చూడండి. సరే. మీ భార్య పరిస్థితి ఏం బాగోలేదు. రక్తం లేక ఆర్గాన్స్ కూడా పనిచేయడం లేదు. హార్ట్ బీట్ చాలా తక్కువగా ఉంది. ఈమె బ్రతుకుతుందని గ్యారంటీ లేదు. నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు మీ కుటుంబ సభ్యులు సంతకం పెట్టి ఇవ్వండి, అప్పుడు నేను ట్రీట్మెంట్ చేస్తాను. సరే అండి, మేము మా కుటుంబ సభ్యులు సైన్స్ చేసిస్తాము. మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. నా ప్రయత్నం నేను చేస్తాను, ఆపై దేవుడే బ్రతికించాలి. ఇదిగోండి డాక్టర్ గారు, మేము మా కుటుంబం సైన్ చేసింది. మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. నా ప్రయత్నం నేను చేస్తాను, ఆపై దేవుడే బ్రతికించాలి. మీ భార్యకు మంచిగా అయింది, కొన్ని రోజులకు కోలుకుంటుంది. కొన్ని మందులు రాసిస్తాను, 4 రోజుల తర్వాత తీసుకురండి. చెకప్కు తీసుకురండి, రేపు డిశ్చార్జ్ చేస్తాను. అలాగే అండి. అవును, మీ భార్యకి దేవుని దయ వల్ల మీ భార్యకు మంచిగా అయ్యింది, కొన్ని రోజులకు కోలుకుంటుంది. 4 రోజుల తర్వాత చెకప్కి తీసుకొని రండి, రేపు డిశ్చార్జ్ చేస్తాను. నేను దేవుణ్ణి అడిగినప్పుడు నా బిడ్డలకు తల్లిగా ఉంచితే ఉంచు, లేకపోతే నీ రాజ్యంలోనికి చేర్చుకొని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నీ బిడ్డలకు తల్లిగా ఉంచడం నాకు ఇష్టమే అని నాతో మాట్లాడాడు. అందుకనే నేను బ్రతికాను, లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో. అవును, నీవు చెప్పింది నిజమే. నేను నిన్ను చూసినప్పుడు నీ పరిస్థితి అస్సలు బాగోలేదు. దేవుడే నిన్ను బ్రతికించాడు. జాగ్రత్తగా మందులు వాడి చెకప్కు రండి. యేసయ్య, నా భార్యను బ్రతికించావు, నా బిడ్డలకు తల్లిగా ఉంచావు. నీ కృపను బట్టి నీకు వేలాది వందనాలు. ఇప్పుడు మనము వాక్యము విందామండి. పాస్టర్ గారు మరి దేవుని యొక్క రక్షణ వర్తమానాన్ని మనకి అందిస్తూ ఉండగా మనము దానిని విని చక్కగా దేవుని యొక్క ప్రణాళిక, ఆయన కృప ఎలాంటిది అని తెలుసుకుని మనల్ని మనము దిద్దుకుని మనము దేవునిలో నడవాలని ఈ వాక్యాన్ని దేవుడు అందిస్తూ ఉండగా వాక్యాన్ని చూసి దేవుణ్ణి మహిమపరచుదామండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ శుభదినాన్ని
పురస్కరించుకుంటూ నేటి దినాన అందరం కూడా క్రిస్మస్ వేడుకల్లో ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రభువుకి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుని ఆ తర్వాత దాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ఉన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ దినాన ప్రభువా, నీ యొక్క సందేశమును అందించుటకు ప్రభువా నన్ను నిలవబెట్టుకునే విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ వాక్యమును ప్రజల హృదయాల్లో భద్రపరచండి ప్రభువా. వినుటకు ప్రభు వినగలిగిన చెవి, గ్రహించే మనస్సు, నడుచుకునే ఉద్దేశం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నిండు వందనాలు. దేవునికి స్తోత్రం. ప్రవక్త అయిన యెషయా పెద్ద ప్రవక్తల్లో ఒక ప్రవక్త. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. పెద్ద ప్రవక్త యెషయా గారు యేసుక్రీస్తు యొక్క జన్మ వృత్తాంతాన్ని గురించి, కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అనేటటువంటి ఆ ప్రవచనాన్ని మొట్టమొదటిగా ప్రవచించిన ప్రవక్త అయిన యెషయా. ఆయన ప్రవచించినప్పుడు దాని నెరవేర్పు సుమారుగా 750 సంవత్సరాలకు పూర్వం ప్రవక్త అయిన యెషయా కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అని ఆయన ప్రవచించడం జరిగింది. ఆయన ప్రవచనంలోనే 9వ అధ్యాయం మొదటి వచనంలో అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గల దానిగా చేయుచున్నాడు. గలిలయ ప్రాంతాన్ని మహిమ కలిగిన దానిగా దేవుడు చేస్తున్నాడు. ఎలా గలిలయ ప్రాంతం పూర్వం చరిత్ర ఏమిటి, అది ఎలా మహిమ కలిగినదిగా మార్చబడిందో ఈరోజు లేఖనాల్లో నుండి మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్లో ఇశ్రాయేలు కనాను దేశమును గోత్రముల వారీగా పంచుకున్నప్పుడు గలిలయ ప్రాంతము నఫ్తాలి గోత్రానికి వెళ్ళింది. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వం చేసి మోషే ద్వారా దేవుడు విడిపించి, ఆ తర్వాత యెహోషువ కాలంలో గోత్రాల వారిగా ఆ కనాను ప్రాంతాన్ని పంచుకోవడం జరిగింది. అలా పంచుకున్నప్పుడు నఫ్తాలి గోత్రానికి ఈ గలిలయ ప్రాంతం అనేది వెళ్ళటం జరిగింది. నఫ్తాలి అంటే పోరాటము అని అర్థం. దేవునికి స్తోత్రం. ఈ గలిలయ ప్రాంతం పూర్వం అన్యుడైన షెకెము దగ్గర షెకెము తండ్రి అయిన హామోరు దగ్గర అబ్రహాము 100 వరహాలకు ఈ ప్రాంతాన్ని కొన్నాడు. ఆ రోజుల్లో అబ్రహాము కాలంలో 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హామోరు వద్ద 100 వరహాలకు ఈ ప్రాంతాన్ని అబ్రహాము కొన్నాడు. ఆదికాండం 33వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా. అలాగే మరి యెహోషువ గ్రంథం 14:12లో మనం చూస్తే ఇశ్రాయేల్ ఐగుప్తులో బానిసత్వం చేసినప్పుడు ఇది అన్యులైన అనాకీయుల చేతిలోనికి వెళ్ళిపోయింది. అబ్రహాము కొన్నాడు, కానీ మరి యాకోబు కాలంలో, యోసేపు కాలంలో అక్కడ కరువు రావడం వల్ల యోసేపు 70 మంది సంతానం కలిగిన వాడై 70 మంది వారి యొక్క వారసత్వ వంశం 70 మంది కలిగి యోసేపు దగ్గరికి, ఐగుప్తు దేశంలో యోసేపు దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ 430 సంవత్సరాలు వారు ఉన్నారు. ఆ తర్వాత అప్పుడు ఆ 430 సంవత్సరాల్లో ఈయన అబ్రహాము
100 వరహాలకి ఆ ప్రాంతాన్ని ఎక్కడైతే కొన్నాడో ఆ ప్రాంతంలో మనం చూసినట్లయితే అది అనాకీలు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనాకీలు అక్కడ నివసించడం ప్రారంభించారు. యెహోషువ 20వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా మనం చూస్తే ఇశ్రాయేలు బానిసత్వం తర్వాత వచ్చి కనాను దేశాన్ని మళ్ళీ స్వాధీనపరుచుకున్నారు, యుద్ధాలు చేశారు. ఆ కనాను దేశంలో 31 మంది రాజులు అప్పటికే నివసిస్తూ ఉన్నారు. ఐగుప్త దేశం నుంచి వచ్చినటువంటి ఇజ్రాయేలీలు మరి 31 మంది రాజులను జయించి 11 గోత్రాల వారికి వారు పంచుకోవడం అనేది జరిగింది. 12వ గోత్రానికి నీకు స్వాస్థ్యం ఇవ్వను, పంచవద్దు అని దేవుడు చెప్పాడు. నేనే మీకు, లేవి గోత్రానికి నేనే మీకు స్వాస్థ్యము అని దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి గలిలయ ప్రాంతంలో ఒక ఆశ్రయపురాన్ని కూడా కట్టారు. అప్పుడు ఈ ఆశ్రయపురాలు 6 కట్టబడ్డాయి. ఇవి ఏంటో మనందరికీ తెలిసిన విషయమే. 6 ఆశ్రయపురాలు కడితే యోర్ధాను వెలుపల 3, యోర్ధాను లోపట అద్దరిని 3 కట్టడం జరిగింది. ఆ యోర్ధాను లోపట గలిలయలో కెదెషులో ఒక ఆశ్రయపురాన్ని, ఎఫ్రాయిములో షెకెము కట్టినటువంటి ఒక ఆశ్రయపురాన్ని, హెబ్రోన్లో కిరియతర్బా అనేటటువంటి 3 ఆశ్రయపురాలు అక్కడ కట్టడం జరిగింది. నఫ్తాలి మన్యంలో గలిలయలోని కేదేషు ఆశ్రయపురం కట్టడం అనేది మనం చూస్తాం. యెషయా 27వ వచనంలో మనం ఈ భాగాన్ని మనం చూస్తాం. ఇది దానికి సంబంధించినటువంటి చరిత్ర. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఎందుకు దేవుడు ఇక్కడ యోర్దాను అద్దరి అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గల దానిగా చేస్తున్నాడు. ఈ గలిలయ ప్రాంతంలో నివసించేటటువంటి వారు, ఆ ప్రాంతాలు సొలొమోను కాలం నాటికి ఎట్లా ఉన్నాయంటే, సొలొమోను దేవుని దేవాలయాన్ని బంగారంతో కట్టాడు. దేవుని ఆజ్ఞ చొప్పున దేవుని చిత్తములో బంగారంతో దేవాలయాన్ని కట్టాడు. అయితే ఆ కట్టినప్పుడు హీరాముకి కబురు పంపించాయా, మ్రానులు, బంగారము అవన్నీ కూడా హీరాము రాజుని పంపించమన్నప్పుడు హీరాముకి ఆ దేవాలయానికి కావలసినంత కూడా సొత్తుని హీరాము పంపించాడు. దేవాలయం కట్టడం పూర్తయింది. సొలొమోను దగ్గరికి దేవాలయాన్ని కట్టిన దేవాలయం చూడడానికి హీరాము రాజు వచ్చాడు. హీరాము రాజు వచ్చినప్పుడు హీరాము రాజుకి ఒక 20 పట్టణాలు సొలొమోను తనకి కానుకగా ఇచ్చాడు. 20 పట్టణాలు కానుకగా ఇచ్చాడు. సరే, సొలొమోను నాకు ఇచ్చినటువంటి పట్టణాలు ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పి హీరాము రాజు ఆ 20 పట్టణాలకు వెళ్ళాడు. ఆ 20 పట్టణాలను కనుక చూస్తే అక్కడ ఆయన చూసి వాటన్నిటిని కూడా చూసి ఏమన్నాడంటే దానికి ఒక పేరు పెట్టాడు, కాబుల్ అని పేరు పెట్టాడు. అంటే నిష్ప్రయోజనమైనవి. ఏమని పేరు పెట్టాడండి? నిష్ప్రయోజనమైనవి. అంటే ఆ పట్టణాలు ఎన్నిక లేనివి. ఇవ్వడానికి 20 పట్టణాలు ఇచ్చావు, కానీ ఇవి ఎందుకు పనికిరావు. అక్కడ ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ప్రజలందరూ కూడా చాలా కష్టాలలో ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. క్షేమకరమైనది ఏమీ లేదు. ఆశీర్వదింపబడిన పట్టణాలుగా లేవు. దేవుని తోట వలె లేవు అవి. నాణ్యమైనటువంటి వనరులు అక్కడేమీ కనిపించట్లేదు. వారందరూ కూడా సముద్ర తీర ప్రాంతవాసులు, గలిలయ ప్రాంతవాసులు, ఇజ్రాయిల్ యూదులను అష్షూరు రాజు కూడా కాబుల్ అనేటువంటి కాబుల్ అని పేరు పెట్టాడు. దానికి నిష్ప్రయోజనము. నిజమే, ఈ రోజున నిష్ప్రయోజనంగానే ఆ పట్టణాలే కాదు, నేటి దినాన క్రీస్తు లేని జీవితాలు కూడా నిష్ప్రయోజనంగానే ఉన్నాయి. నా మట్టుకు నా జీవితంలో కూడా యేసుక్రీస్తు లేనప్పుడు నా జీవితం కూడా నిష్ప్రయోజనంగానే ఉందండి. నిష్ప్రయోజనము, ఎందుకు ఉపయోగం లేనటువంటిది. ఇశ్రాయేలు యూదులను అష్షూరు రాజు చెరగా తీసుకొని పోయాడు. మరి అక్కడ 2వ రాజులు 15వ అధ్యాయము 29లో మనం చూస్తాం. అక్కడ ఏ ప్రవక్త ఆ ప్రాంతాల్లో పుట్టడు అని ఒక నానుడుకు ఉంది. అంటే అక్కడ నాణ్యమైనది ఏది బయటికి రాదు. అక్కడ ఒక గొప్ప ప్రవక్త పుట్టాడయ్యా అని అంటే ఏంటి, అక్కడే ఒక ప్రవక్త పుడతాడా అనేటటువంటి నానుడు ఉంది. యోహాను సువార్త మనం 7వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే ఏ ప్రవక్తయు అక్కడ పుట్టడని మనం చూస్తాం. ఇలా ఉండేది గలిలయ ప్రాంతం. ఇలా ఉన్నదానిని దేవుడు అంటున్నాడు, మహిమ గల దానిగా నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. నిజమే, ఆ ప్రాంతాల గురించి ఇలాంటి పరిస్థితి అక్కడ ఉన్నప్పుడు ప్రభువు అంటున్నారు వాళ్ళతో, ఇదిగోండి నిష్ప్రయోజనమే అయిపోయింది. ఒక రాజు వచ్చి ఆ పట్టణాలు తీసుకోవడానికి ఇష్టపడలేదు, నాకు వద్దని వెళ్ళిపోయాడు హీరాము రాజు.
అది నేనేం చేసుకుంటా, నా పట్టణాల ప్రజలేది, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ఏది, క్షేమం ఏది, అసలు ఎందుకు కొరగానిది, సంపద లేదు, సృష్టి లేదు, ఆదాయం లేదు. ఈ ప్రజలేమో చాలా బీది ప్రజలు ఉన్నారు ఇక్కడ. ఎక్కడ కూడా పెద్ద పెద్ద కట్టడాలు ఏమీ లేవు. అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం అయితే కాదు, వద్దు ఊరకనే పడున్నటువంటి ప్రాంతం. అది నిష్ప్రయోజనంగా ఉంది, నాకు వద్దని పడేసి వెళ్ళిపోయాడు. కానీ ఆ ప్రాంతంలో ప్రజలు కూడా ఏ ప్రవక్త, ఏ చిన్న ప్రవక్త కానీ పెద్ద ఒక ప్రవక్త లేపబడతాం అనేది కూడా అసాధ్యంగానే కనపడింది. అందుకనే యోహాను సువార్తలో మనం చూస్తాము, 7వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చూస్తాం. 7వ అధ్యాయము 2వ వాక్యంలో యూదుల పర్ణశాల పండుగ అదేనా వచ్చినప్పుడు యూదులు చూసి, అదేనా రైట్, ఏ ప్రవక్త పుట్టడని యోహాను సువార్తలో మనకి వ్రాయబడుతూ ఉంది. అసలు ఇదంతా ఎక్కడి నుంచి అంటే, ఒక నాణ్యమైనటువంటి ఒక మంచి ప్రవక్త కూడా ఆ ప్రాంతంలో నుంచి బయటికి రాడు అనేటటువంటిది. ప్రియమైన దేవుని బిడ్డ, ఇలా ఉండేది గలిలయ ప్రాంతం. అంటే ప్రజలు కూడా ప్రవక్తలుగా, ఒక ఆత్మీయత లేదు ఆ ప్రాంతంలో. ఒక ప్రార్థన అనే జీవితం ఉందో లేదో తెలియదు, కానీ ఒక ఆత్మీయత లేనటువంటిది. ఒక ప్రవక్త రావాలి, ఒక సంఘంలో నుండి ఒక సేవకుడు బయటికి వెళ్తున్నాడండి నేటి దినాల్లో. అలాంటి సంఘాలు ఎన్నున్నాయో. ఒక ప్రాంతంలో నుండి ఒక ప్రవక్త కూడా రావటం లేదు. అసలు ఆ ప్రాంతం నుంచి అసలు ఒక ప్రవక్త బయటికి ఎలా వస్తాడు? అలా ప్రజలు చూసినా ఒక ప్రవక్త లేదు, ఆత్మీయత లేదు. పట్టణాలు చూసినా చూడడానికి ఏమీ యోగ్యంగా ఏమీ కనబడట్లేదు. ఇలా ఉన్నదాన్ని ప్రభువైన దేవాతి దేవుడు అంటున్నాడు, నేను మహిమ గలదానిగా చేస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఎలా దేవుడు మహిమ గలదిగా చేశాడు? ఎలా మన జీవితాల్లో మహిమ కలిగిందిగా మనం ఎలా మార్చబడతాం? ఒకప్పుడు మన జీవితాలు కూడా ఒక యథార్థత లేని జీవితాలు, నమ్మకత్వం లేని జీవితాలు, పాపములో శాపములో మునిగిపోయినటువంటి జీవితం, నా జీవితం, నా మట్టుకు నేను చెప్తూ ఉన్నా. వింటున్నటువంటి మీ జీవితాల్లో ఎలా ఉందో మీకే తెలుసు. కానీ నా మట్టుకు నా జీవితంలో కూడా నిష్ప్రయోజనమైన వానిగానే ఉన్నాను. సత్యం ఎరుగక నేను తెలుసుకున్నదే నా ఎదుట ఉన్న మార్గమే సరైనదని అందులో పడే వెళ్ళిపోయాను. కానీ తుదక అది మరణానికి త్రోవ తీస్తుందన్న సంగతి నాకు తర్వాత కానీ అర్థం కాలేదు. యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆ గొప్పతనం అర్థమైతే తప్ప అప్పుడు మహిమేంటో మనకు అర్థం కాదు. దేవునికి స్తోత్ర. ఒకవేళ నీ జీవితం కూడా నిష్ప్రయోజనంగా, ఎన్నిక లేనిదిగా, యోగ్యంగా లేకుండా, చూడడానికి కూడా అసహ్యంగా కనిపించేటటువంటి మన జీవితాల్లో ప్రభు అంటున్నారు, ఈ క్రిస్మస్ శుభదినాన నిన్ను మహిమ గలదానిగా చేస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్ర. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యెషువ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో గలిలయలో ఆశ్రయపురము కట్టబడింది. ఏం కట్టబడింది? మొట్టమొదటిగా ఆశ్రయపురం. ఎవరైనా ఒకవేళ పొరపాటున ఎక్కడైనా ఒకవేళ అనుకోని విధంగా ఏ వ్యక్తి మీదైనా పడి చనిపోతే, అపస్మారక పరిస్థితిలో తెలియకుండా అతను చనిపోతే, అతడు చంపబడకుండానట్లు అతడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆశ్రయపురంలో చేరితే ఆ వ్యక్తులు, ఆ ఊరు పెద్దలు వచ్చి అక్కడ న్యాయం తీర్చే వరకు అతడు అక్కడ దాగి ఉండవచ్చు. అది ఆశ్రయపురము. అయితే గలిలయలో దేవుడు ఒక ఆశ్రయపురాన్ని కట్టాడు. చూడండి, లోకాసు వార్త 1:26 మనం చూస్తాం. లోకాసు వార్త 1:26లో మనం చూస్తున్నాం. అక్కడికి ఎవరు వచ్చారో చూడండి. 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యకొద్దకు దేవుని చేత పంపబడెను. గలిలయ ప్రాంతాన్ని హీరాము రాజా అసహించుకుని వెళ్ళిపోయాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, గలిలయ ప్రాంతానికి వెళ్ళమని పరలోకులు ఉన్నటువంటి గబ్రియేలు, ప్రధాన దూత అయినటువంటి గబ్రియేలు దూతను యోసేపుకి ప్రదానం చేయబడిన మరియ వద్దకు దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవదూత యెరూషలేముకి వెళ్ళాలి. అక్కడ దేవదూత వేరొక ప్రాంతానికి వెళ్ళలేదు. దేవదూత ఎక్కడికి వచ్చాడంటే గలిలయ ప్రాంతంలో నివసిస్తున్న నజరేతు అనే ఊరిలోనికి వచ్చాడు. మరియ యొద్దకు దేవుని దూత పంపబడ్డాడు. ఇదే ప్రాంతంలో యొర్దాను నదిలో, మరి గలిలయ తీర ప్రాంత యొర్దాను నదిలోనే
బాప్తిజం ఇచ్చి యోహాను అనేక మందికి బాప్తిజం ఇవ్వడం అనేది జరిగింది. మొట్టమొదటి మారు మనసు పొంది బాప్తిజం ఇవ్వడం అనేది యోహాను యోర్దాను నదిలోనే, అక్కడే బాప్తిజం అనేది ప్రారంభించబడింది భూమి మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాత నిబంధన అంతా సున్నతి చేయబడాలి, క్రొత్త నిబంధన బాప్తిజము పొందాలి. దేవునికి స్తోత్రం. ఎందుకని అంటారేమో, పాత నిబంధనలో నువ్వు అతి దేవుని బిడ్డగా చేయబడాలన్నప్పుడు యాకోబు యొక్క కుమారులు ఒక మాట చెప్పారు హామోరుకి, హామోరు కుమారుని షెకేముకి, మా పిల్లల్ని నీకు ఇవ్వాలంటే దీని విషయంలో మనం చూస్తాం, మీరు అందరూ సున్నతి చేయించుకుంటే తప్ప మా పిల్లలు మీకు ఇవ్వలేము అన్నారు. అదే సున్నతి అబ్రహాము దగ్గర మొదలుకొని మలాకీ గ్రంథం వరకు నడిచింది. ఆఖరికి యేసుక్రీస్తు వారి వరకు కూడా ఆ ప్రాంతం నడిచింది. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము, మరి మొట్టమొదటిగా సున్నతి కార్యక్రమంలో ఏదో వచ్చి చేరిందంటే బాప్తిజమం వచ్చి చేరింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రభువునందు యోహాను భక్తుడు అంటాడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో, వాళ్ళందరినీ పిలిచాడు, మారు మనస్సు పొంది పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, అందరూ అంతటను మారు మనస్సు పొందండి అని చెప్పాడు. ఆ మాటని విన్నటువంటి వారందరూ కూడా వచ్చి యోర్దాను నది దగ్గరకు వచ్చి వారి పాపములను ఒప్పుకొని యోర్దాను నదిలో వారు బాప్తిజమము పొందారు. దేవునికి స్తోత్రం. బాప్తిజ కార్యక్రమం మొదలు ప్రారంభించబడింది ఎక్కడంటే గలిలయ ప్రాంతం, యోర్దాను నది దగ్గర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరం కూడా దేవుని బిడలగా మార్చబడడానికి ఏ కులం లేదు, జాతి లేదు, మతం లేదు, ఇందులో వర్గం లేదు, ప్రాంతం లేదు, అందరము కూడా ఇప్పుడు క్రీస్తులో ఏక శరీరం అవుతున్నాం. హల్లెలూయా. అందరము కూడా క్రీస్తు స్వారూప్యంలోనికి మనము మార్చబడుతున్నాము బాప్తిస్మము ద్వారా. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మనకి ఇలా లేదు, నువ్వు అది నేను ఇది అని చెప్పుకున్నాం. కానీ ఈ రోజున ఎవరైనా క్రీస్తునందు ఒక్క పురుషునికి ప్రధానము చేయబడినట్లుగా ఒక్క దేవుని యందు మనమందరం కూడా ఐక్యపరచబడుతున్నాం. అనేక ప్రాంతాలు ఇవాళ ఆసియా లేదు, ఆస్ట్రేలియా లేదు, కెనడా లేదు, ఏ ప్రాంతం లేదు, ఎన్ని ప్రాంతాలైనా ఎన్ని వర్గాలైనా క్రీస్తులో అందరూ కూడా ఒకటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజున సున్నతి చేయించుకుంటే షెకేము ప్రజలు అనగా అక్కడ ఉన్నటువంటి హామోర్ యొక్క ప్రజలు, ఆ ప్రాంతం నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతాన్ని మీరందరూ కూడా మా వలే అవుతారు అని అన్నాడు. ఈ రోజున బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని ధరించుకున్నాడు. హల్లెలూయా. క్రీస్తు స్వారూప్యంలోనికి మనము మార్చబడుతూ ఉన్నాం. ఎలా దేవుడు మహిమ కలిగిందిగా చేశాడు. మొట్టమొదటిగా అక్కడ ఒక ఆశ్రయపురాన్ని కట్టాడు. రెండవదిగా దేవుని దూత మరియ యొద్దకు పంపబడ్డాడు. పరలోకంలో ఉన్న దేవదూత మరియ యొద్దకు దేవుడు వచ్చాడు. హల్లెలూయా. ఆ రోజున యెషయా ప్రవచించిన ప్రవచనాల్లో విన్నటువంటి, ఆ దినాల్లో వివాహం కాకుండా కన్యకలుగా ఉన్న వారందరూ, యూదుల్లో ఉన్నటువంటి వారందరూ, కన్యకలుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఒక ఆశ కలిగి ఉండేవారట. ఏమనంటే ఆ ప్రవచనం, యెషయా ప్రవచించిన ప్రవచనం నా యందు నెరవేర్చబడితే బాగుండు అని అనుకునేవారట. అందరూ ఆశపడేవారట. ఎందుకని? కన్యక గర్భవతి కుమారునికి అంటుంది ఆ మాట నా యందు నెరవేర్చబడాలని. ఆ కన్యకలందరూ కూడా ఎదురు చూస్తూ ఉండేవారట. కానీ దేవుడు అందరినీ పక్కన పెట్టి కన్యక అయిన మరియను దర్శించాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన వచ్చి అంటున్నాడు, దూతగారు వచ్చి, దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభం. ఈ రోజున దేవుని దయ మన పైన ఉంది. నిజంగా గలిలయ ప్రాంతాల పైన దేవుని దయ ఉన్నట్టు ఈరోజు నీ జీవితంలో కూడా నిష్ప్రయోజనంగా మిగిలిపోయినటువంటి నీ జీవితంలో, నా వల్ల ఇక ఏది కాదు, నేనేమి చేయలేను అని అనుకున్నటువంటి నీ జీవితంలో నా ప్రభు అంటున్నాడు, దేవుని దయకు నీవు పాత్రుడు అవుతున్నావు. హల్లెలూయా. నా పట్ల ఎవరు దయ చూపించరు, కనికరం చూపేవారు లేరు, కష్టాల్లో ఆదరించేవారు లేరని కృంగిపోతున్నావేమో. నా ప్రభు అన్నాడు, నువ్వు మరియ ఎలా దయకు పాత్రురాలయ్యిందో నీవు కూడా, ఈ వాక్యం వింటున్న నీవు కూడా దేవుని దయకు పాత్రులవుదుగాక. ఆమేన్. నా బైబిల్ చెప్తుంది, సెలవిస్తుంది, నజరేతులో మరి దేవుని దూత మరియను దర్శించాడు. మత్తయి 2:23 ప్రకారం మనం చూస్తే నజరేతులోనే యేసుక్రీస్తు ప్రభువారు పెరిగారు. ఎక్కడ పెరిగారండి? గలిలయ ప్రాంతంలో నజరేతు. చూడండి ఇక్కడ 26లో, 6వ నెలలో గబ్రియేల్ అనే దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో, అంటే మరియ ఊరి పేరేంటండి? నజరేతు. మరియ ఊరి పేరు నజరేతు.
అక్కడే పెరిగాడు యేసుక్రీస్తు ప్రభువాడు. అందుకనే మనం పిలుస్తాం యేసయ్యని నజరేయుడైన యేసు అని పిలుస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు బాల్య జీవితం నజరేతులోనే జరిగింది. నా ప్రియమైన దేవుని సంగమ గమనించండి. 4వ మాట చూస్తే యోర్దాన్లో బాప్తీసం పొందారు. యేసుక్రీస్తు ప్రభువారు నజరేతులో పెరిగాడు. 4వ అధ్యాయం మత్తయి సువార్త 18లో మొదట శిష్యుల్ని ఏర్పరచుకున్నది కూడా యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ ప్రాంతంలోనే. ప్రవక్త అని యేసును గురించి చెప్పినటువంటి వారు కూడా గలిలయ ప్రాంతం వారే. అప్పుడే అన్నారు వాళ్ళందరూ ఏమని, ప్రవక్త నజరేతులో నుండా, గలిలయ ప్రాంతంలో నుండా, అక్కడి నుంచి ఒక ప్రవక్త వస్తాడా? లేఖనాలు మీకు తెలియదా? అక్కడెక్కడ కూడా నజరేతులో యోగ్యమైనది శ్రేష్టమైనది రాదే. అంతటి గొప్ప ప్రవక్త నజరేతులో నుండి వచ్చాడా? కుంటివారికి కాళ్ళు ఇస్తున్నాడా? గుడ్డివారికి చూపునిస్తున్నాడా? కుష్ఠరోగులను బాగు చేస్తున్నాడా? పక్షవాతం కలిగినటువంటి వారు చాంద్రరోగులను దయ్యములు వెళ్ళగొడుతున్నాడా? ఇంత అద్భుతాలు చేసేటటువంటి ప్రవక్త నజరేతులో నుండి వచ్చాడా? హౌ ఇది ఎలా జరుగుతుంది? యెషయా ప్రవచనం. ఏ ప్రవచనం? యెషయా ప్రవచనం. అన్యజనుల దేశమును యోర్దాను ప్రాంతాన్ని ఏం చేస్తాడు ఆయన? మహిమగల దానిగా చేస్తాను. ఎక్కడెక్కడ వారు వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చేవారు. నజరేతు ఊరికి వచ్చారు. గలిలయ ప్రాంతం అంతా కూడా ఆయన కాలి నడకతో సంచరించి సువార్త సేవను చేశారు. మహాదేవాతి దేవుడు అండి, మహాదేవుడు, మహిమతో ఉన్నటువంటి దేవుడు మంటి మానవుల కోసం పరలోక మహిమను విడిచి ఆ గలిలయ నిష్ప్రయోజనమైనటువంటి ఆ గలిలయ ప్రాంతంలో కూడా ఎక్కడ జన్మించాడు? శ్రేష్టమైన స్థలమందు కాదండి, ఒక పశువుల పాకలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. ఒక పశువుల పాకలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. పశువుల తొట్టిలో ఆ బిడ్డను పరుండబెట్టింది మరియ తల్లి. నా ప్రియమైన దేవుని సంగమా, ఈ వాక్యం వింటున్న ప్రజలారు గమనించండి. ఇప్పుడు మహిమ లోకరక్షకుడు ఎక్కడికి వచ్చాడండి? నిష్ప్రయోజనమైన దానిలోనికి, గలిలయ ప్రాంతంలోనికి, పశువుల పాక. ఇంతగా దేవాతి దేవుడు తగ్గించుకొని నిన్ను మహిమపరచడానికి ఆయన మహిమను వీడి ఈ లోకానికి వచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. మొదట శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన పెరిగింది నజరేతులోనే. ఆయన 30 సంవత్సరాలు వారి తల్లిదండ్రుల యొద్దనే పెరిగినట్లుగా మనకు చరిత్ర ఆధారాలు కనపడుతూ ఉన్నాయి. ప్రవక్త అని పిలువబడ్డాడు. యేసు ప్రభు వారు మొదటిగా చేసిన అద్భుతం కూడా కానాలోనే, హల్లెలూయా, గలిలయ ప్రాంతంలోనే మొట్టమొదటి అద్భుతాన్ని కూడా అక్కడే చేశాడు. క్రీస్తు మహిమలో పరలోకమునకు చివరిగా ఆరోహణమైంది కూడా గలిలయ ప్రాంతం నుంచే ఆరోహణమైంది. ఎక్కడికి దిగి వచ్చాడో అక్కడి నుంచే మళ్ళీ ప్రభువారు ఆరోహణమయ్యారు. మరి ఈ రోజున మనం చూస్తే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి? గలిలయ ప్రాంతానికి. అందుకనే ఆ రోజున ఈ రోజు నెరవేర్చబడుతుందని కాదు, ఎప్పుడో 750 సంవత్సరాలకు పూర్వమే ప్రవక్త అయిన యెషయా ఒక మాట చెప్పారు. ఏమనంటే, యోర్దాను అద్దరిని అన్యజనులను గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేస్తున్నాను. లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ ప్రాంత నిష్ప్రయోజనమైన ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతాన్ని దేవుడు మహిమ కలిగినదిగా మారుస్తున్నాడు. ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి నీవు కూడా, దేవుని మాట వింటున్నటువంటి ఈ వాక్యం వింటున్న నీవు కూడా యేసుక్రీస్తుకి ఆ రోజున పశువుల పాకలో బెత్లెహేములో, పశువుల పాకలో నజరేతు నుండి బెత్లెహేముకి వెళ్ళారు ప్రజాసంఖ్య రాయించుకోవడానికి. యోసేపు మరియలు నిండు చువలాలు, చాలా దూర ప్రయాణము, బెత్లెహేముకు వెళ్ళి అక్కడ ఆమె పశువుల పాక దగ్గర జన్మించడం, ఆ బాబుని పశువుల పాక తొట్టిలో పరుండబెట్టడం జరిగింది. ఇక్కడ మనం కనుక గమనించినట్లయితే ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు సువార్త 2వ అధ్యాయంలో 8వ 9వ వచనాన్ని చూద్దాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. దేవునికి స్తోత్రం. ప్రభువు దూత గొర్రెల కాపరుల వద్దకు వచ్చినప్పుడు వారు చుట్టూ ఏమొచ్చిందట? మహిమ వచ్చిందట. దేవునికి స్తోత్రం.
దేవుడు ఏమన్నాడు యెషయా ప్రవక్త దగ్గర? మహిమ గల దానిగా చేస్తాను. గొర్రెల కాపరుల దగ్గర ప్రభు దూత వచ్చినప్పుడు వెలుగు వచ్చింది. కానీ అక్కడ మనకు చక్కగా రాయబడుతుంది, ప్రభు యొక్క మహిమ ఆ ప్రజలందరి చుట్టూ కూడా ప్రకాశించింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరిస్తే, ఈ క్రిస్మస్ శుభదినాన్నైనా యేసుక్రీస్తుని నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానిస్తే, నిష్ప్రయోజనంగా ఉన్న నీవు మహిమ కలిగిన వ్యక్తిగా నిన్ను మహిమతో నింపుతాడు. గొర్రెల కాపరులు మహిమతో నింపబడుతున్నారు. వాళ్ళు దేవుడు చెప్పింది స్పష్టంగా విన్నారు. దేవదూత చెప్పింది చాలా స్పష్టంగా వాళ్ళు విన్నారు. చాలా స్పష్టంగా విన్నారు. దేవదూత చెప్పింది చాలా స్పష్టంగా. చూడండి. అయితే ఆ దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు క్రైస్తవులకి మాత్రమే పుట్టలేదండి, క్రైస్తవుల కోసమే పుట్టలేదండి, అమెరికా వారి కోసమే పుట్టలేదండి, ఆంధ్ర వాళ్ళ కోసం, ఆస్ట్రేలియా వాళ్ళ కోసం, అండమాన్ ప్రజల కోసమే పుట్టలేదండి. అన్ని భూమి మీద ఉన్న ప్రతి మానవుని కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు జన్మించాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరి కోసం జన్మించిన వాడు. ఒక ప్రాంతాని కోసమో, ఒక ప్రాంత ప్రజలు రక్షించడానికో, లేదా ఒక వర్గ ప్రజలు రక్షించడానికో యేసుక్రీస్తు ప్రభువారి జన్మము కాదండి. ఇది యూనివర్సల్ పండుగ. ప్రపంచ దేశాలన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా. ప్రియమైన నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇది దేవాతి దేవుడు ఒక ప్రాంతానికి కాదండి. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచానికి కొరకు, దావీదు నేడు రక్షకుడు మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాడు, పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు అని చెప్పినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా విన్నారు. చూడండి, అక్కడ చక్కటి మాట రాశాడు, ఇదిగో దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకునిట్ట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే అక్కడ మరొకసారి ఉంటుందన్నమాట. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము అని కలుగునుగా, కానీ దేవుని స్తోత్రము చేస్తూ ఉన్నారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మళ్ళీ మహిమ. ఎంత లోకరక్షకుడు నిష్ప్రయోజనమైన దానిలో పుట్టారంటే ఎవరూ నమ్మలేదండి. నిజమే. ఈ రోజున చాలామంది జీవితాలు, యేసు లేనప్పుడు ఉన్న జీవితాలు, యేసు కలిగిన తర్వాత ఉన్న జీవితాలు, వారు నిజంగానే మహిమకరంగా మార్చబడ్డారు. నా మట్టుకు నేను యేసు ప్రభుని ఎరిగినటువంటి వాడిని కాదు, ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వాడిని కాదు. నా పూర్వీకులందరూ కూడా మరి వేరే ఆచారాలు, ఆ పద్ధతుల్లోనే మేము పెరిగాము. కానీ చిన్నప్పటి నుంచి కూడా భక్తి శ్రద్ధలతో పెరిగాం. చాలా మేము ఆచరించిన, నా పెద్దలు ఆచరించిన ఆచారాల్లోనే పెరిగాం. అయితే నాకు అప్పుడు నా వారందరూ ఉన్నారు అనుకున్నాను. కానీ అవసాన కాలం అంటారు చూసారా, అట్లా కాకుండా ఆపత్కాలంలో నాకెవరూ సహాయం చేయలేదు. మరణముతో పోరాడుతున్నాను. ఇంకా తెల్లవారితే నేను చనిపోతాను అన్న సమయంలో ఒక క్రైస్తవ సహోదరి, ఆమె పేరు మరి ఆ క్రైస్తవ సహోదరి ఒక సువార్తను నాకు చెప్పింది. ఏమనంటే, యేసయ్యను నమ్ముకో, ఆయన నిన్ను బాగు చేస్తాడు అని. ఆ మాట రాత్రి వేళ జ్ఞాపకం వచ్చి పండుకునేటప్పుడు, ప్రభువా యేసయ్య నువ్వు దేవుడు అంటగా, నువ్వు దేవుడు అయితే నాతో మాట్లాడు అని నేను ఒక చిన్న ప్రార్థన చేసుకుని, అంతకంటే నాకు ప్రార్థన చేయటం రాదు. ప్రభు నాతో మాట్లాడారు. అదే రాత్రి ఆయన స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడారు. చనిపోయాను అనుకున్న నా జీవితాన్ని తెల్లవారికి బ్రతికించారు. నా ఇంట్లో వాళ్ళు చచ్చిపోయాను అనుకున్నారు, మరి కానీ దేవుడు నన్ను బ్రతికించాడు. నాట నుండి నేటి వరకు దేవుడు తెలుసుకున్నాను, సత్యాన్ని తెలుసుకున్నాను. ప్రభు నా సొంత రక్షకునిగా అంగీకరించాను, మారు మనసు పొందాను, బాప్తిజం తీసుకున్నాను. దేవుడు తన సేవకు పిలుచుకున్నాడు. నేటి దినాన్ని ఈ పరిచయను దేవుడు నాకు అప్పగించాడు. ఎక్కడ ఉండవలసిన నేను నిష్ప్రయోజనంగా మున్సిపాలిటీకి వెళ్ళిపోవలసిన నా శవం దేవుడు మహిమ కలిగినదిగా మార్చాడు. కేవలం యేసుని అంగీకరించడం ద్వారా,
యేసుకి ప్రార్థన చేయడం ద్వారా, యేసు నామములో ప్రార్థించినప్పుడు ఆయన పిలిచాడు, ఆయన స్పష్టతనిచ్చాడు, ఆయన దర్శనం ఇచ్చారు, నాతో మాట్లాడు. ఇవి కల్పితం కాదండి. నా ప్రియ దేవుని బిడ్డ, నా జీవితాన్ని దేవుడు మార్చాడు, అద్భుతంగా దేవుడు ఆశీర్వదించాడు, మహిమగలిదిగా మార్చాడు. ఈ వాక్యం వింటున్న నీవు ఈ క్రిస్మస్ శుభదినాన్నైనా ఇప్పుడైనా ఈ వాక్యం విని ఇప్పుడైనా యేసుకు చోటిస్తావా? నేనైతే మరణ పడక మీద నేను చోటిచ్చాను, కొన్ని గంటల్లో నేను చనిపోతాననంగా ఇచ్చాను. కానీ దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు. ఈ పండుగ శుభదినాన్నైనా ఇప్పుడైనా నీవు యేసయ్యకు చోటిస్తే నీ నిష్ప్రయోజనమైన దాన్ని దేవుడు మహిమ కలిగినదిగా మారుస్తాడు. నేనే కాదు, నాలాంటి వారు అనేక మంది మన ఆంధ్ర రాష్ట్రంలోనే చాలామంది దైవజనులు ఉన్నారు. వాళ్ళ జీవితాలు మనం చూస్తున్నాం, తరచు చూస్తున్నాం, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో. కానీ ఈ రోజున దేవుడు వారిని ఎలా మహిమపరిచాడో మనము చూస్తూనే ఉన్నాం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, మహిమ కలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను చేస్తున్నాడు. అందుకనే మనం చూస్తున్నాము, ఈ రక్షణ యేసుక్రీస్తుని అంగీకరించి మారు మనసు పొంది నువ్వు బాప్తిజం పొందినప్పుడు దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. బైబిల్ ఉంటుంది, 2 కొరింథీ 3:18 మనం చదువుతున్నాం, మహిమ నుండి అధిక మహిమకు, ముసుగు లేని ముఖముతో మహిమ నుండి అధిక మహిమకు మనం మార్చబడాలి. క్రీస్తు యొక్క ఎత్తబడే సంఘానికి మార్చబడాలి. గలిలయ ప్రాంతం నుండి ప్రారంభమైన పరిచర్య, ఆ 12 మంది శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతంలో చేసినటువంటి పరిచర్యను మనం కనుక గమనిస్తే, అక్కడే మొట్టమొదటిగా దేవుని పరిచర్య, దేవుని రాజ్యం కట్టబడడం గలిలయ ప్రాంతంలోనే ప్రారంభించబడింది. ఇప్పుడు ప్రపంచ నలుమూలల వ్యాపించి దేవుని మహిమను, ఆయన రాజ్యమును గురించి ప్రకటించబడుతుంది. ఈరోజు ప్రపంచ నలుమూలల నుండి గలిలయ ప్రాంతాన్ని చూడడానికి, సందర్శించడానికి, యేసు సంచరించిన ప్రాంతాలు చూడడానికి ప్రపంచ దేశపు నలుమూలలు ఈ రోజున గలిలయ ప్రాంతానికి వెళుతున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైతే నిష్ప్రయోజనం గలదిగా నీ జీవితంలో ఇప్పుడు ఉందో, ఇప్పుడు దాన్ని దేవుడు మహిమ కలిగిన దానిగా మార్చేస్తాడు. నీ జీవితంలో ఏది నిష్ప్రయోజనంగా ఉంది? ఇది నేను చేయలేను అనుకుంటున్నావా? ఈ జాబ్ నేను చేయలేను అనుకుంటున్నావా? ఈ వ్యవసాయం నేను చేయలేను అనుకుంటున్నావా? ఈ పని నేను చేయలేను అనుకుంటున్నావా? ఈ వ్యాపారం నేను చేయలేను అనుకున్నా, ఈ కాపురం ఈ వ్యక్తితో, ఈ మనిషితో నేను చేయలేను అని అనుకుంటున్నావేమో. ఈ కుటుంబం నిష్ప్రయోజనం, అనవసరంగా అని అనుకుంటున్నావా? ఈ బిడ్డలతో నేను ఏగలేను అని అనుకుంటున్నావా? బైబిల్ సెలవిస్తుంది, నీ కుటుంబాన్ని దేవుడు మహిమగల కుటుంబంగా మార్చబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఈ శుభ పండుగ దినమందు దేవుడు నిన్ను ఆశ్చర్యకరంగా, నీవు చేస్తున్న ప్రతి పనిలో కూడా దేవుని మహిమ నీకు కనబడునుగాక. దేవుని మహిమను నీవు చూచుదువుగాక. గొర్రెల కాపరులు దేవుని మహిమను చూశారు, ఆ మహిమ నీ చుట్టూను ప్రకాశించునుగాక. దేవుడు చేస్తాడు. ఎప్పుడో తెలుసా? యేసయ్యకు నీవు నీ హృదయంలో చోటిస్తే, యేసయ్యకు నీ హృదయంలో నువ్వు చోటివు, దేవుడు నిన్ను మహిమ కలిగిన దానిగా మారుస్తాడు. అలాగే నీవు నీ జీవితంలో ఉన్నటువంటి వాటన్నిటినీ, అలాగే నీ నిష్ప్రయోజనం అన్న దాని స్థలం కావచ్చు, పొలం కావచ్చు. కొన్నిసార్లు మనం కూడా కొన్ని స్థలాలు చూస్తాం. ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాను కదా, ఈ స్థలం కూడా ఒకప్పుడు చాలా నిష్ప్రయోజనమైనది. దారి లేదు, కరెంటు లేదు, ఏమి లేదు. వచ్చే దారిలో మోకాళ్ళలోతు బురద, రాత్రి తిరగటం భయం. పులిపీట మీద నుంచి మాట్లాడితే కింద పెద్ద పెద్ద నాగు త్రాసుపాములు ఉండే, కోసాలు మందిరంలోనే విడిచేయి. ఇలాంటి నిష్ప్రయోజనమైంది. ఈ రోజున దేవుడు ఈ విధంగా మహిమ కలిగిన దానిగా మార్చాడు. దేవునికి స్తోత్ర. నువ్వు అనుకుంటున్నాయేమో, ఈ స్థలం ఎందుకు పనికిరాదని, ఈ పొలం ఎందుకు పండదు అనుకుంటున్నాయేమో. దేవునికి ప్రార్థన చేసి, దేవుని హృదయంలో చోటిచ్చి, ప్రభువుని అడిగి విత్తనం వేయి. ఇస్సాకు అందరూ కూడా అక్కడున్న ప్రాంతం వారు అందరూ కూడా నీళ్ళు లేక మానేస్తే ఇస్సాకు ప్రార్థన చేసి విత్తనం వేశాడు, నూరంతలుగా ఫలించాడు. ఆ మహిమను అక్కడున్న వారందరూ చూసి ఇస్సాకుతో సంధి చేసుకోవడానికి వచ్చారు. ఒకప్పుడు ఏ మనుషులైతే తవ్విన బావులన్నిటిని, అబ్రాహాము తవ్విన బావులన్నిటిని పూర్తి చేశారో, ఇప్పుడు అదే ప్రజలు వచ్చి ఇస్సాకుతో, ఇదిగో నీకు నాకు గొడవ వద్దు కానీ మనం సమాధానం పడదామని వచ్చారు. ఒకవేళ నీతో ఉన్న శత్రువులు యేసు ప్రభుని అంగీకరిస్తే, నీ పక్కనే నీ శత్రువులుగా ఉన్నటువంటి వారిని కూడా నా ప్రభు నీకు మిత్రులుగా, నీకు సమాధాన పరుస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
కనుక నా మాటలు ముగిస్తున్నాను ప్రియులారా. మనం ఉంచినట్లయితే అది మహిమ కలిగినదిగా మారుస్తాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నిష్ప్రయోజనమైనదిగా ఉన్నటువంటి నీ జీవితాన్ని ప్రభు మహిమ కలిగినదిగా మార్చాలని అనుకుంటున్నాడు. మరి మార్చడమే కాదు, దేవుడు అంటున్నాడు ఆ మహిమ రాజ్యములోనికి నిన్ను రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన మహిమతో వచ్చాడు, మహిమతోనే వెళ్ళాడు. మళ్ళీ మనల్ని అంటున్నాడు రండి అంటున్నాడు, మహిమపరుస్తాను అంటున్నాడు. మహిమపరిచి నిన్ను మహిమ రాజ్యములోనికి తీసుకుని వెళ్తాను అంటున్నాడు. అక్కడ సిద్ధపరిచాను మీ కొరకు నివాస స్థలాలు అని చెప్పాడు. కాబట్టి వస్తావా? నీ హృదయం ఇస్తావా యేసయ్యకి? అయితే నిత్యరాజ్యములో, ఆ మహిమ రాజ్యములో మనము కూడా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అందుకొరకే వచ్చాడు. నువ్వేదో ఇస్తావు పట్టుకుపోదావు అని కాదు, మన నిష్ప్రయోజనంగా ఉన్న మనల్ని మహిమ కలిగిన వారిగా మార్చి మహిమ రాజ్యములోనికి చేర్చడానికే యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు నరావతారిగా భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. మరి నీవు మహిమ గల రాజ్యంలోనికి వస్తావా యేసయ్యను అంగీకరించి, లేక నిష్ప్రయోజనమైన ఈ లోకంలోనే ఉండిపోతావో నీకు నీవే నిర్ణయం తీసుకో. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యం విన్నటువంటి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చాలా జీవితాలు, చాలామంది జీవితాల్లో నాయనా నిష్ప్రయోజనంగా ఉండిపోయిన పరిస్థితులు ఉన్నాయి. నా ప్రభువా నీకు వందనాలు. మహిమను విడిచి ఆయన నిష్ప్రయోజనమైన ఆ పట్టణంలో గలిలయ ప్రాంతాన్ని మహిమ కలిగిన ప్రాంతంగా మార్చేశావు. ఈ రోజున నీ బిడ్డలు ఎందరైతే వారి హృదయాల్లో నీకు చోటిస్తున్నారో వారిని కూడా నీవు మహిమపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు. వారిని ఆ మహిమ రాజ్యములోనికి పిలవండి తండ్రి. ఈ క్రిస్మస్ శుభదినాలలో నీ బిడ్డలు ఉంటుండగా బిడ్డలను ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి. క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాలు, క్రిస్మస్ యొక్క దీవెనలు, క్రిస్మస్లో ఉన్నటువంటి మేళ్ళు ప్రతి కుటుంబానికి, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి సహాయం చేయమని క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనము కేక్ కట్ చేసుకుందామండి. మరి మనము సెమీ క్రిస్మస్ చేసుకుంటున్నాం కదా, కాబట్టి మనం కేక్ కట్ చేసుకుందాము.